వేదవతి రామరాజుకు భోజనం పెడుతూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వేదవతి, ఏంట్రా అలా చూస్తున్నావు, వచ్చి కూర్చో, నీకు కూడా భోజనం పెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే సరేనని చెప్పి వాళ్ళ నాన్న పక్కన కూర్చుంటూ ఉంటాడు. ఇంతలో ధీరజ్ తన పక్కన కూర్చొని ఉండటం చూసి రామరాజు తన చేతిలో ముద్దని కిందన పడేసి మరీ లెగిసిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వేదవతి అయితే, ఏంటండి ఇలా చేస్తున్నారు, అన్నం మధ్యలో నుండి లెగిసిపోవడం ఏంటి అని చెప్పేసి అయితే గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు పట్టించుకోకుండా రామరాజు అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా బాధపడుతూ తను కూడా అన్నం దగ్గర నుండి లెగిసిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే, చిన్నోడా ఏంట్రా ఇది, అన్నం దగ్గర నుండి లెగిసిపోవడం ఏంటి అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, నాన్నకు దూరం అవ్వడానికి గల కారణం నేనేనమ్మా, అలాగే ఆయన ఎంత ద్వేషిస్తున్నాడు ఎందుకో తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే, ఎందుకురా నిన్ను ఎంత దూరం పెడుతున్నాడు, ఎందుకు ఇంత ద్వేషిస్తున్నాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, ప్రేమను పెళ్లి చేసుకోవడమేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ప్రేమ నర్మద వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని చూస్తూ, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆయనకి ఇక నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళిద్దరూ అలా ఉండటం నాకు నచ్చటం లేదు, అందుకే నేను ఒక నిర్ణయానికి అయితే వచ్చాను, ప్రేమకి ధీరజ్కి పెళ్లి నేనే దగ్గరుండి చేశాను అన్న విషయం అయితే ఆయనకి చెప్పేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళిద్దరిని అలా చూడలేకపోతున్నాను, ఆయన రాను రాను మరీ ధీరజ్ని ఇంకా ద్వేషిస్తూనే వస్తున్నారు, అలా నేను వాళ్ళిద్దరిని చూడలేక ఈ నిజాన్ని అయితే చెప్పేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటత్తయ్య మీరు మాట్లాడుతుంది, నిజం చెప్పేస్తాను అంటున్నారు ఏంటి, తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే, నన్నే కదా ద్వేషిస్తారు, నన్నే కదా దూరం పెడతారు, పెడితే పెట్టని, కానీ వాడిని అలాగే ఆయన్ని అలా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.